హాయ్ చిన్నారులు, రండి కూర్చోండి. మీకు ఈరోజు ఇంకో కొత్త కథ చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకు కొంత పొలం ఉంది. ఆ పొలము పంట పండించుకుంటూ వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే రోజులాగే రైతు పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళి అక్కడ చూసేసరికి ఓ చెట్టు దగ్గర ఒక వలలో ఒక డేగ కనపడ్డది. వలలో చిక్కుకొని ఉన్నది. అయితే అది చూసి రైతు, అరే ఈ డేగకు ఎవరు వల వేశాడు, దీన్ని చంపేస్తాడేమో, వేటగాడున్నాడు ఇక్కడ అని చెప్పి కనిపెట్టి ఆ డేగను వల నుంచి విడిపించేసి ఇంకా తన పొలంలో పనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా రోజు ఇలాగ వ్యవసాయం పనికి పోతూ రోజు అక్కడ చెట్టు కింద పడుకునేవాడు. అయితే రోజులాగానే కొంచెం అలసట కాగానే చెట్టు కింద పడుకోవడము, మళ్ళీ పని చేసుకోవడం చేస్తుంటే చెట్టు కింద పడుకునేసరికి అతను మంచి నిద్రలో ఉన్నప్పుడు అతన్ని కాటేయడానికి ఒక పెద్ద పాము వచ్చేసింది అక్కడికి. పాము రాగానే అక్కడక్కడే తిరుగుతూ ఉన్న డేగ ఈ పామును చూసి, ఆయన మంచి నిద్రలో ఉన్నాడు, ఆయనకు తెలియదు కదా అని చెప్పి అది వచ్చి కింద వచ్చి కాళ్ళతోటి ఆ పామును తన్నుకొని వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయేటప్పుడు డేగ రెక్కల చప్పుడు విని ఆ రైతుకు మేలుకు వస్తుంది. మేలుకు వచ్చి చూసేసరికి డేగ కాళ్ళ మధ్యన ఒక పామును పట్టుకొని పరిగెడుతుంది. అలా వెళుతున్న డేగను చూసి రైతు చాలా సంతోషపడతాడు. నేను మొన్న నాడు ఆ డేగ ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళ నుంచి నేను కాపాడినందుకు ఈ డేగ నాకు సహాయం చేసి నన్ను కలవడానికి వచ్చిన పామును తన్నుకొని పోయింది, ఈ డేగ నాకు చాలా మేలు చేసింది అని చెప్పి రైతు సంతోషపడ్డాడు. ఇలా దీని కథలోని నీతి ఏమిటంటే, సహాయం చేసిన వారికి దేవుడి రూపకంగా ఎవరైనా సహాయం చేస్తారనేది కథలోని నీతి.